డైలీ టేస్ట్ ది డైలీ. చూస్తూ ఉండగానే డిసెంబర్ వచ్చేసింది. మరో నెల రోజులైతే కొత్త క్యాలెండర్ కూడా వచ్చేస్తుంది. కానీ ఈ క్యాలెండర్లో కనిపించని హీరోలు చాలా మంది ఉన్నారు తెలుసా? గత కొన్నేళ్లతో పోలిస్తే చాలా మంది స్టార్ హీరోలు 2025ని మిస్ చేసేశారు. చూస్తుంటే కొంతమంది 2026లో కూడా కనిపించేలా లేరు. మరి 2025ని మిస్ చేసింది ఎవరు? 2026ని కూడా మిస్ చేయబోయేది ఎవరు? ఇవన్నీ ఎక్స్క్లూసివ్గా చూసేద్దాం. గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది కనీసం ఒక సినిమా, కుదిరితే 2 సినిమాలు చేస్తూ వస్తున్నారు ప్రభాస్. 2022లో రాధేశ్యాం, 2023లో సలార్ ఆదిపురుష్, 2024లో కల్కితో వచ్చారైనా. కానీ 2025 మాత్రం మిస్ అయింది. రాజాసాబ్ అనుకున్నా కుదరలేదు. ఈ లోటు 2026లో తీర్చేస్తూ సంక్రాంతికి రాజాసాబ్, దసరాకు హను రాఘోపుడి ఫౌజీ సినిమాలతో రానున్నారు ప్రభాస్. చిరంజీవి సైతం 2024తో పాటు 2025ని కూడా మిస్ చేశారు. 2022లో ఆచార్య, గాడ్ ఫాదర్, 2023లో వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు చేసిన మెగాస్టార్ తర్వాత విశ్వంబరతో బిజీ అయ్యారు. అది 2025లోని రావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో 2026 సమ్మర్కు వాయిదా పడింది. ఇక సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారుగా రాబోతున్నారు. అంటే 4 నెలల్లో 2 సినిమాలన్నమాట. 2024 సంక్రాంతికి గుంటూరు కారంతో అభిమానులను పలకరించిన మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రిపరేషన్కే ఏడాది తీసుకున్నారు. అలా 2025 వెళ్లిపోయింది. 2026లోనూ సూపర్ స్టార్ కనబడరు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 సమ్మర్కు గాని వారణాసి విడుదలవ్వదు. 2025లో కనబడని మరో హీరో అల్లు అర్జున్. పుష్ప 2తో గత డిసెంబర్లో వచ్చిన బన్నీ, దానికి ముందు 2022, 2023 మిస్ చేశారు. తాజాగా 2025లో కనబడలేదు. అట్లీ సినిమాతో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ చూస్తుంటే 2026లోనూ వచ్చేది అనుమానమే. మొత్తానికి అలా ఈ ఏడాదిని మిస్ అయిపోయారు మన హీరోలు.